ఒకే ఒకటి మరి మా మల్కజ్గిరి నియోజకవర్గంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఈఆర్పీ సొసైటీ అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన దళిత రత్న గ్రహీతలను అలాగే సేవరత్న పురస్కార గ్రహీతలను శాలువాలతో సత్కరించారు. చాలా మంది మన ఫోకస్ అంటే తప్పడం చేసుకోవద్దు. ఇంతకుముందు భారతీయంగా చెప్పినప్పుడు ఎక్కడో కొన్ని ఇబ్బందులైన దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దానికంటే ఎక్కువ మన సంఘాలలో ఇప్పుడు ఇటువంటి బిల్డింగ్స్లలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం చేయగలిగితే అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టి చాలా మట్టుకున్నాయి. ఉదాహరణకు ఒక చిన్న ఎంత మనం వెనుకబడి ఉన్నాం, ప్రభుత్వ పరంగా ఉన్న ఏమంటారు పథకాలను కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఇలా మన సమాజం ఉంది. ఉదాహరణకు 1600 మంది 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఎస్సీ ఎస్టీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఉపకార వేతనాలు గవర్నమెంట్ తరఫు నుంచి అందుతాయి. కానీ కేవలం 60 మంది మాత్రమే దానికి అప్లై చేసుకున్నారు. అంటే 1600 మంది 60 మంది అంటే ఇటువంటి పరిస్థితి ఉంది. నేను మీ ఎన్ని ఉన్నారు కాబట్టి వాళ్ళు రావచ్చు. నెక్స్ట్ టైం ఎవరైతే రారో వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయమని వాళ్ళకి చెప్పడం, ప్రతి ఒక్క మీటింగ్ మిస్ కాకుండా మనం చేసుకుని ఎవరైతే వివక్షకు గురవుతున్న వాళ్ళకి ఇలా 300 పైచీలుగా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పించిన మన మల్కాజ్గిరి ప్రజలకు అంటే మనం గట్టిగా కూర్చొని